మన సంస్కృతిలో ఎంతో ప్రధానమైన పండుగగా భావించే నాగపంచమి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. నమస్కారం, హరే రామ్. నాగపంచమి శ్రావణ మాసంలో వచ్చే శుక్లపక్ష పంచమి తిథి నాడు జరుపుకుంటారు. ఇది సాధారణంగా జూలై లేదా ఆగస్టు నెలలో వస్తుంది. ఈ పండుగ గురించి అగ్ని పురాణం, స్కంద పురాణం, నారద పురాణం, గరుడ పురాణం తదితర పౌరాణిక గ్రంథాలలో ప్రస్తావించబడింది. ఈ పండుగకు సంబంధించి పలు పురాణ కథలు ఉన్నాయి. అందులో ఒకటి మహాభారతంతో సంబంధం కలిగినది. నాగుల రాజైన తక్షకుడు రాజ పరీక్షత్తుని చంపాడు. దానికి కోపంగా జనమధ్యుడు నాగవంశాన్ని నాశనం చేయాలనే ఉద్దేశంతో సర్పయాగం ప్రారంభించాడు. అప్పుడు అస్తిక మహర్షి వచ్చి ఆ యజ్ఞాన్ని ఆపేశారు. అస్తికుడు ఆ యజ్ఞాన్ని ఆపిన రోజు నేడు మనం నాగపంచమిగా జరుపుకుంటాము. ఇంకొక ప్రాచీన కథ ప్రకారం ఈ రోజు శ్రీకృష్ణుడు విషసర్పమైన కాళియను సంహరించి గోకుల ప్రజలను రక్షించాడు. ఈ ఘటనకు గుర్తుగా కూడా నాగపంచమి జరుపుకుంటారని భక్తులు నమ్ముతారు. గరుడ పురాణం ప్రకారం నాగదేవతలకు పాలు మిఠాయి అర్పించడం వల్ల మన జీవితంలో శుభ ఫలితాలు లభిస్తాయని చెప్పబడింది. పూజ అనంతరం బ్రాహ్మణులకు భోజనం పెట్టడం కూడా అత్యంత పుణ్యకరమైనది. ఇలా మనం భక్తి శ్రద్ధలతో ప్రకృతిలోని ప్రతి ఒక్క జీవికి గౌరవం ఇస్తూ నాగపంచమిని జరుపుకుందాం. హరే రామ్.